ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 30 జూలై 2020వ తేదీ గురువారం రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు, భాగ్యమందు ఉన్నటువంటి గురుడు, చతుర్థమందు ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం వ్యతిరేకంగా ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులకి చాలా చికాకుగా ఉంది. వాయిదాలు వేసుకోవడం మంచిది. ఏ పనైనా సరే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు చేయొద్దు. దానివల్ల మీరే అనవసరంగా ఇబ్బంది పడతారు. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ముందు జాగ్రత్త. ధన ప్రతిబంధకాలు కనపడుతున్నాయి. ఖర్చులు అధికమైపోతాయి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి చాలా చాలా కష్టమవుతుంది. ఆలోచించి నిర్ణయాలు చేయండి, తొందరపడవద్దు. తదుపరి వృషభరాశి వారికి 7వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు అనుకూలంగా ఉన్నారు. అయితే కృత్తికా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది. మృగశిర వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. రోహిణి వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి, ఆనందకరమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఏది ఏమైనా తృతీయమందు ఉన్న రవి యొక్క స్థితి, లాభమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల ఇబ్బంది పడైనా సరే పని పూర్తి చేయగలుగుతారు. మంచి మాటలు, మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అష్టమంలో ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం మీకు మాత్రం ఇరిటేషన్ మాత్రం తగ్గటం లేదు. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏదో రూపంలో కోపం వచ్చేయడము, మాట విసిరేయడము జరుగుతుంది. ఒక ఇంత జాగ్రత్త వహించాలి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మాట ఇవ్వద్దు. ఇచ్చారంటే చాలా ఇబ్బంది పడతారు. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. అయితే ప్రతి విషయం ఆరుద్ర నక్షత్ర జాతకులకి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. పునర్వసు, మృగశిర వాళ్ళకి సామాన్యం, పునర్వసు వాళ్ళకి కొంతవరకు యోగదాయకం. ఒత్తిడికి లోనవుతారు. అయినా సరే పని పూర్తవుతుంది. కానీ పని పూర్తి చేయలేక, పూర్తి అవ్వక, లేకపోతే పూర్తి అయి అసంతృప్తిగా అవ్వడం, మీకు మీ మనసుని మీరు గెలవలేకపోతారు. దానివల్ల ఒక చికాకు, లేనిపోని చికాకు, వాక్కు అదుపులో ఉండకుండా వాడి వల్ల ఈ పని ఇలా అయింది, వాళ్ళ వల్ల ఈ పని ఇలా ఆలస్యమైంది అని చెప్పి నింద మీ మీద ఉంచుకోకుండా ఎదుటి వ్యక్తుల మీద రుద్దుతారు. దానివల్ల సత్సంబంధాలు దూరం అవుతాయి. తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోండి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు మాత్రం మానసికంగా కొంత ప్రశాంతంగా ఉంటుంది. మీ మాట చెల్లుబాటు అవుతుంది. జ్యేష్ఠ ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం సామాన్యంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క పనులు ముందుకు వెళ్ళాలి అంటే మీ సహనమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది తప్ప మీరు ఆవేశపడితే మాత్రం మీ చుట్టూ తిరగడమే కాకుండా అనవసరంగా కాబోయేటువంటి రోజుల్లో కూడా వ్యతిరేకత లభించేటువంటి అవకాశం ఉంది. ఇంత శాంతం వహించండి. ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి. ఈరోజు ఖాళీగా ఉన్నానని బాధపడవద్దు. అతి కొద్ది రోజుల్లో ఖాళీ లేని అపూర్వమైనటువంటి పరిస్థితులు మీరు ఎదురు చూడవలసి వస్తుంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి చంద్రుడు, పంచమంలో గురుడు, షష్టమంలో శని, లాభమందు రాహు, అద్భుతం. అయితే అష్టమ కుజుని యొక్క ప్రభావం కొంత చికాకు కలిగిస్తోంది. చాకచక్యంగా ఎదుటి వ్యక్తులతో మాట్లాడి సమస్యని పరిష్కార దిశగా కనుక మీరు తీసుకువెళ్ళగలిగితే అనుకూలమైనటువంటి దిశగా పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. తొందరపడవద్దు. ఆలోచించి నిర్ణయాలు చేయండి. తీసుకున్న నిర్ణయాలని అభివృద్ధి పరచడంలో మీరు చాలా తెలివితేటలుగా ప్రవర్తిస్తారు. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ను మాత్రం అవాయిడ్ చేయండి. కుటుంబ వ్యవహారాల్లో చాలా ఆచితూచి తటస్థంగా ఉంటే మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. శాంతం వహిస్తే చాలా మంచిది. కార్య విఘ్నతలు కూడా కనబడుతున్నాయి.
ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. తృతీయమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి ఉత్తర నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకం. చాలా జాగ్రత్తగా ఉంది. చిత్తా వాళ్ళకి సామాన్యంగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. తగ్గి మాట్లాడడం చాలా మంచిది. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న విషయాలకి వాదోపవాదాలు వచ్చి అవగాహన దెబ్బతింటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కానీ ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ శాంతం వహిస్తే మంచిది. సమస్యని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు, తొందరపడకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజ సంచారం గురు సంచారం అనుకూలంగా లేదు. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చవద్దు, తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి సామాన్యంగా ఉంది. ధనమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి. అయితే కుజుడు రవి యొక్క ప్రభావం అద్భుతంగా ఉంది. మానసికంగా ఆనందంగా ఉంటుంది. నేను ఎటువంటి పనులైనా నేను చేయగలుగుతాను, నేను విజయం సాధించగలుగుతాను అని చెప్పి మానసిక ధైర్యం మాత్రం చాలా చాలా మీకు పరమేశ్వరుడు కలగజేస్తున్నాడు. దానివల్ల ఆనందకరమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం కొంత ఏదో మనస్సు కొంత ఆందోళన కలిగిస్తుంది. అయినా సరే భయపడవలసినటువంటి పని లేదు. మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్స్థానమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి వల్ల, రాహు యొక్క స్థితి వల్ల, శని యొక్క స్థితి వల్ల అనారోగ్యంలోకి పడేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే ధనమందు ఉన్న గురుని యొక్క ప్రభావం వల్ల అనురాధ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆనందకరంగా పనులు పూర్తి అవుతాయి. ఏదేమైనా సరే మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు పొగుడుతుంటే మీకు చాలా ఆనందం వేస్తుంది. చాలా రోజుల తర్వాత మంచి వార్తలు, మంచి మాటలు వస్తున్నాయని మేము పొగిడితే, ఈ రాశి వాళ్ళని పొగిడితే పడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళు పొగడ్డం అంటే పొగిడించుకోవడం అంటే ఇష్టం. దానివల్ల సమస్యలే తప్ప అనుకూలతలు ఉండవు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా భయంకరమైన కష్టాలను ఎదురు చూస్తూ ఇంకా మీకు మంచి రోజులు రాలేదు, తొందరలో రోజుల్లో వచ్చేస్తున్నాయి. పరుగులు పెట్టేటువంటి పరిస్థితి సామాన్యంగా ఉంది. ఈరోజు ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. అనురాధ వాళ్ళకు మాత్రం యోగదాయకంగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి వ్యయమందు ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి. అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసర ప్రయాణాలు, వాదోపవాదాలు, చికాకులు, ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలి. కత్తి ఇటువంటి ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ రంగంలో పనిచేసేవాళ్ళు తుపాకులు ఇటువంటి ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మీద మీకే కోపం రావచ్చు, లేదా ఎదుటి వాళ్ళ మీద అంటే అనవసరంగా అదుపు తప్పి వక్రగతిలోకి వెళ్ళేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్త వహించాలి, తొందరపడకండి. రాబోయేటువంటి రోజుల్లో మంచి మార్పులు జరుగుతాయి. గురుని యొక్క స్థితిగతులు మారతాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకుంటే మంచిది. పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడవద్దు. 1-2 సార్లు ఆలోచించండి. అభివృద్ధి కూడా కనపడుతోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి లాభమందు ఉన్నటువంటి చంద్రుని స్థితి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం కొంత వ్యతిరేకంగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఎంత అనుకూలంగా ఉన్నా చిన్న చిన్న విషయాలకి మీకు కోపం వస్తుంది. దానివల్ల చికాకు వస్తుంది. అనవసరంగా కోపపడ్డానని మీరు బాధపడవచ్చు. కాబట్టి తటస్థంగా ఉండడం మంచిది. ధనిష్ట వాళ్ళకి సామాన్యంగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రం యోగదాయకంగా ఉంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పనులు ఒక దిశగా అడుగులు పడతాయి. ఆనందకరమైనటువంటి వాతావరణం ఇంట్లో కనపడుతోంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని హర్షింపజేస్తారు. ధనపరమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు చాలా అధికంగా కనపడుతున్నాయి. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. రవి 7వ స్థాన సంచారం అనుకూలంగా లేదు. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణం చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి. అయితే శతభిష నక్షత్ర జాతకులకు మాత్రం చాలా బాగుంది.
పూర్వభాద్ర ధనిష్ట వాళ్ళకి కొంత సామాన్యంగా ఉంది. అయినప్పటికీ కూడా లాభమందు ఉన్నటువంటి రాహు 6లో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం ఆనందకరంగా ఉంది. పనులన్నీ కూడా ఒక రకంగా సంపూర్ణమైనటువంటి పూర్తి దిశగా అడుగులు పడతాయి. అయితే ధనమందు వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల ప్రతి చిన్న విషయానికి మీరు నిజం చెప్పినా ఎదుటి వ్యక్తులు అబద్ధం చెప్తున్నారనేటువంటి మిమ్మల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రమాదం ఉంది. మీరు దాన్ని వ్యతిరేకంగా అనుకుని అనవసరంగా మాట విసురుతారు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనపడుతోంది. తొందరపడకండి, సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రం చాలా బాగుంది. రేవతి పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మాత్రం సామాన్యంగా ఉంది. ధనం చేతికందుతుంది. ఎదురు చూస్తున్న పని ఇంచుమించు పూర్తి అయినట్టే అంతవరకు మంచి వార్తలు తెలుస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు డాక్యుమెంట్లు మధ్యలో ఇరుక్కునేటువంటి ప్రమాదం కనపడుతోంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అనవసరంగా వేలు పెట్టద్దు. బ్యాంకింగ్ వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది. ధనం చేతికి రాకుండా చివరి విషయాల్లో వాయిదా పడడం వల్ల అనవసరంగా మాట ఇచ్చి ఎదుటి వ్యక్తులతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తెచ్చుకునేటువంటి స్థితి కనబడుతుంది. తొందరపడవద్దు, ఆచితూచి మాట్లాడండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కత్తి, తుపాకీ, పదునైనటువంటి ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.